ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి 136వ కీర్తన 136వ కీర్తన 10వ శరణము నుండి 15వ చరణం వరకు 10 నుండి 15వ చరణం వరకు నేను పై మాట చదవగా మీరు కింది మాట చదవండి. ఐగుప్తు దేశపు తొలి చూలులను ఆయన హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి ఈ 5 వచనాలను మనము ఈ దినమందు ధ్యానం చేద్దాం. 10వ వచనములోని మాట, ఐగుప్తు దేశపు తొలిచూరులను ఆయన హతము చేసినాడు. అప్పటికే దేవుడు మోసే అహరోనుల వలన 9 అద్భుత కార్యాలు జరిగించినాడు. కానీ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏమాత్రం కూడా తాను పోనివ్వలేదు. ఫరో రాజు దేవుని పిల్లలను దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డగిస్తున్నాడు. అవునా? అడ్డగించాడు. మీరు పోండి అంటాడు, మళ్ళీ అడ్డగిస్తాడు. మీరు పోండి అంటాడు, మళ్ళా అడ్డగిస్తాడు. ఇట్లా 9 సందర్భాల్లో మనం చూస్తాం. ఇంకా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలందరూ కూడా ఆ రాత్రి వేళ ఒక మేకను, ఒక పొట్టేలును వధించాలా, వాటి రక్తాన్ని పట్టుకోవాలి. ఆ రక్తమును అడ్డకర్ర మీద 2 నిలువు కర్రల మీద వాటిని పూస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ కుటుంబాలను కాపాడుతాను, మీ ఇంటిలో మరణ వార్త వినబడదు అని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఆ ప్రకారంగా చేశారు. కానీ ఐగుప్తీయులకు ఆ సంగతి తెలియదు. అందుకోసమే దేవుడు తన దూతను పంపించి ఐగుప్తీయులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో మరణ వార్త మనం చూస్తాం. ప్రతి ఇంటిలో కూడా అంగలార్పు జరిగింది. అవునా? తొలిచూలు పిల్లలను అందరినీ కూడా పరలోకమందున తన దూతను పంపించి నశింపజేశాడు. కారణం ఏమిటి అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలును పోనీయకపోవటం వల్లనే కదా ఇది జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి. వచనం 11లో రాయబడిన మాట, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను అనే మాట వ్రాయబడి ఉంది. వారి మధ్య నుండి అనగా ఐగుప్తీయుల మధ్య నుండి వారిని నడిపించినాడు, రప్పించినాడు. ఆయన కృప నిరంతరముండునుగాక అనే మాట. తన ప్రజలను ఆయన రప్పించినాడు, తన ప్రజలను ఆయన విడిపించినాడు, తన ప్రజలను ఆయన రక్షించినాడు, తన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 12:51లో, నిర్గమాకాండము 12వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదవగా,
దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకము చేస్తూ ఉంది. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించెను. దేవునికి స్తోత్రం. యెహోవా ఇశ్రాయేలీయులందరినీ ఉడక, అవునా, ఇశ్రాయేలీయులను వారి వారి సమూహములను, అవునా, వారి వారి సమూహముల చొప్పున ఆనాడే, ఏనాడు అయితే ఐగుప్తు దేశములో తొలిచూలు కుమారుడు చనిపోయినారో ఆనాడే ఏనాడైతే ఐగుప్తు దేశంలో అంగలార్పు జరిగిందో ఆనాడే తన ప్రజలైన ఇశ్రాయేలులను అందరినీ కూడా వెలుపలికి రప్పించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయన రప్పించగలడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తన ప్రజలను విడిపించగలడు, నడిపించగలడు, రప్పించగలడు. వారిని నడిపించినాడు అనేది అర్థమవుతూ ఉంది. రండి చదువుకుందాం. వచనము 12, 136వ కీర్తన 12వ చరణములో చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను అని ఉంది. రప్పించెను, ఆయన రప్పించెను. 11-12 వచనాల్లో చివరి లైన్లో ఏముంది? ఆయన రప్పించెను, వారిని రప్పించెను అనే మాట ఉంది. వారి మధ్య నుండి ఆయన వారిని రప్పించినాడు, తన బాహువు చేత వారిని రప్పించినాడని దేవుని వాక్యం చెబుతుంది. అక్కడ మరో మాట చూడాలి మనం. చెయ్యి చాచి, అవునా, చెయ్యి చాచి అనే మాట ఉంది. ఆయన చేతులు చాపాడా వారిని రక్షించడానికి, వారిని రప్పించడానికి? ఆయన చేయి చాచాడు. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా ఆయన ఏం చేశాడంట? తన చేతులు చాపినాడు. ఎందుకు చేతులు చాపుతారు? ఇప్పుడు తండ్రి ఎందుకు చేతులు చాపుతాడు? కుమారుడు ముందుండగా మనం ఏం చేస్తాం? మన చేతులు చాపుతాం. ఎందుకంటే వారు రావాలి మన కాడికి, అవునా, పిల్లలు మన కాడికి రావడానికి చేయి చాపుతాం. వారు పరిగెత్తుకొని మన చేతుల్లోకి వాళ్ళు వస్తారు. ఆ విధంగా దేవుడు కూడా తన చేతులను చాపినాడు. మనల్ని రక్షించడానికి ఆయన తన చేతులను చాపినాడు. కలవరి శిలువలో చేతుల్లో చీలలు, కాళ్ళలో పొడవాటి మేకు, డొక్కలో బల్లెం పోటు, శిరస్సు మీద ముండ్ల కీటం పెట్టబడిన వాడై తన 2 చేతులు ఆయన చాపినాడు. అక్కడ ఇద్దరున్నారు, మీరు గమనించండి బాగా. శిలువలో ఏమున్నారు? యేసు ప్రభు మధ్యనుండగా ఇరుపక్కల ఇద్దరున్నారు. వారు కూడా ఎవరు? బందిపోటు దొంగలు. ఇక్కడ వచ్చే చాపినాడు, ఇక్కడ వచ్చేయి చాపినాడు. కానీ ఇరువురిలో ఒక్కరు మాత్రమే రక్షించబడినారు. రక్షించబడ్డారు. తనను రక్షించడానికి యేసు ప్రభు తన చేయి చాపాడు. నశించిపోతున్న మన నిమిత్తమై యేసు ప్రభు కల్వరి శిలువలో చేతులు చాపాడు. ఆయన చేతులు చాపాడు. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించినాడు.
మనము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మన కోసమై ఆయన చేతులు చాపి రమ్మని పిలిచినాడు. తన చేతులు చాపాడు అనేది అర్థమవుతుంది. నిర్గమాకాండము 6:6లో, నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనము చూడగా, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్యములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజగా చేసుకొని మీకు దేవుడనై ఉందును అన్నాడు. ఇశ్రాయేలుతో ఇలా చెప్పమన్నాడు మోషేతోనికే, నేనే దేవుడను, నేనే యెహోవాను. అవునా? నేనే దేవుడను, నేనే యెహోవాను. నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని అన్న. బరువు కింద నుండి మొయలేని భారము ఐగుప్తీయులు పెట్టారు తన ప్రజలైన ఇశ్రాయేళ్ల మీద. మొయలేని బరువును ఎవరు మోయలేరు. అర్థమైందా? మొయలేని బరువు ఎవరు మోయలేరు. మొయ్యగలిగిన బరువే మొయ్యలేకపోతున్నారు. అర్థమైంది మాట? మొయ్యగలిగే బరువే మొయ్యలేకపోతున్నారు. ఇంకా మొయ్యలేని భారమును వాళ్ళ మీద పెట్టారంట ఐగుప్తీయులు. ఎంత బాధించింటారో. ఏ తండ్రి అయినా తన పిల్లలు తన ఎదుట బాధపడుతూ ఉంటే ఎవరు ఊరుకుంటామా? మన పిల్లలు మన ముందర, మన కండ్ల ముందర శత్రు వారు, ఇరుపక్కల వాళ్ళు బాధిస్తుంటే, కొడుతుంటే, ఏడిపిస్తుంటే, బరువు మీద పెడుతూ ఉంటే కనుక ఏ తండ్రి ఏ తల్లి ఊరుకోరు. అందుకోసమే ప్రభు రాయించిన మాట ఇది. ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి అన్నాడు. ఆయన వెలుపలికి రప్పించువాడు, బరువు కింద ఉంచేవాడు కాదు, బరువు మోయింపజేసేవాడు కాదు. ఆయన విడిపించువాడు, వెలుపలికి రప్పించువాడు. వారి దాస్యములో నుండి మిమ్మును విడిపించి అన్నాడు. ఒకటి రప్పించాడు, రెండవది విడిపించిన వాడు. దాస్యములో ఉండకూడదు. మీరెవరికి దాసులుగా ఉండకూడదు. అవునా? మీరెవరికి దాసులుగా ఉండకూడదు. నాకు మాత్రమే మీరు దాసులుగా ఉండాలని వారి దాసత్వము నుండి వారిని ఆయన విడిపించినాడు. నా బాహువు చాపి అన్నాడు. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి తిని. 7వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, మిమ్మును నాకు ప్రజగా చేసుకొంటిని, మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనై ఉన్న యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అర్థం చేసుకుందాం. నాకు ప్రజగా చేసుకొని, మీరు నా ప్రజలు, మీరు వెలుపెట్టుకునబడిన వారు, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు అని అన్నాడు అన్నమాట. ఆయన అంటూ ఇట్లా అన్నాడు, ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. వచనం 8 చూడగా, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మను
రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదనని నేను యెహోవానని చెప్పమనగా అనే మాట రాయబడి. ఒకటి చేయి చాపి, రెండవది చెయ్యి ఎత్తి అన్న మాట. ఒకటి చేయి చాపుట రమ్మని, రెండవది చెయ్యి ఎత్తుట ఆశీర్వాదానికి గుర్తుగా మనం చూస్తాం. ఆయన ఆ విధంగా వారిని విడిపించినాడు, రప్పించినాడు, ఆశీర్వదించాడు. 136వ కీర్తన 13వ చరణంలో రాయబడిన మాట చదువుతాం. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడంట? పాయలుగా చీల్చినాడు. 14 చదువు చూడండి, 14 కూడా చదువుదాం. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చినాడు, దాని నడుమ దాటిపోజేశాడు వారిని. పాయలుగా చేయవాడు ఆయనే, అందులో నుండి దాటిపోజేసేవాడు గుడుక ఆయనే. సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు, సముద్రానికి దేవుడు ఆయన. మనుషులందరికీ దేవుడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సముద్రాన్ని చీల్చువాడు ఆయనే, అందులో నడిపించువాడు ఆయనే, సముద్రం మీద నడుచువాడు గుడుక ఆయనే. ఆయన సముద్రం మీద నడిచినాడు. శక్తివంతుడైన దేవుడు. ఆయన చెప్పిన మాట అదే కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అన్నాడు. సర్వాధికారం ఇయ్యబడిన దేవుడు ఆయన. సర్వాధికారి. సర్వాధికారి మాత్రమే కాదు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు కూడా. సర్వశక్తిమంతుడు కూడా. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసినటువంటి వాడు అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనములో రాయబడిన మాట. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి 6 నెలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారి గోడవలే ఉండెను అని రాయబడి ఉంది. మోసే 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 తన చెయ్యి, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా అన్నమాట. మోసే చేయాల్సింది మోసే చేశాడు, దేవుడు చేయాల్సింది దేవుడు చేసినాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం. వీళ్ళు వారి మధ్యన ఉన్నారు. అయితే శత్రు సైన్యము సమీపించకుండా దేవుడైన యెహోవా వారి మధ్యన ఏముంచాడు? ఒక మేఘాన్ని ఉంచినాడు. వారికి చీకటి, వీరికి వెలుతురు. దేవుడు రక్షణగా వారికి నిలిచినాడు. శత్రు సైన్యం సమీపించకుండా, ఆ రాత్రంతా కూడా శత్రు సైన్యం సమీపించకుండా వారికి చీకటిగా, వీరికి వెలుగుగా నిలిచాడు. మోసే అన్నాడు, యెహోవా కలగజేయు రక్షణ మీరు ఊరకనే చూడండి, నిలుచుని చూడండి. దేవుడు కలగజేయు రక్షణ మనం ఊరక నిలుచుని ఏం చేయాలంట? చూడాలి, అంతే చూడాలి.
మోసే నీ చేయి చాపు అన్నాడు సముద్రం మీద, నీ కర్ర చూపించు అన్నాడు సముద్రం మీద. మోసే తన కర్ర చూపించగా దేవుడు చేయాల్సింది చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాన్ని 6 నెలలుగా చేశాడు. 6 నెలలుగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి. దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవుడు చేసిన గొప్ప కార్యం. నడిచిపోయిరి, నేల మీద నడిచిపోయిరి అన్నమాట. ఇశ్రాయేలు నేల మీద నడిచిపోయినారు, దేవుడైతే సముద్రం మీదనే నడిచినాడు. మనము నేల మీద నడవాలి, దేవుడేమో సముద్రం మీద నడవాలి. ఆయన చేసిన గొప్ప కార్యం, వారి పట్ల ఆయన చూపిన ప్రేమ, కృప ఇది అనేది మనకు అర్థమవుతుంది. 78వ కీర్తన 13వ చరణంలో 78వ కీర్తన 13వ చరణం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను అని వాక్యం చెబుతుంది. ఎంత గొప్ప మాట చూడండి. అవునా? ఏం చేశాడు దేవుడు? ఆయన సముద్రమును పాయలుగా చేసినాడు, వారిని అద్దరికి నడిపించినాడు, ఆయన నీటిని రాశిగా నిలిపినాడు. ఆయనకు సాధ్యం, ఆయనకు సాధ్యం, ఇది మనకు అసాధ్యం. అది ఆయనకు సాధ్యము, ఇది మనకు అసాధ్యం. ఏమైనా చేయగలడు ఆయన, ఏమేం చేయగలడు? సముద్రాన్ని ఆరిపోజేయగలడు, సముద్రం మీద నడవగలడు, తుఫాన్ను ఆపగలడు, తుఫాన్ను రప్పించగలడు, వడగండ్లు కురిపించగలడు, వడగండ్లను ఆపు చేయగలడు గుడుక. ఆయనకు ఏముంది? సర్వాధికారము ఉంది. ఆయనకు సర్వాధికారం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి వాళ్ళు అవతలకు పోయిన తర్వాత, సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించగలిగినారు, ఆరాధించగలిగినారు. స్తుతించారు, ఆరాధించారు, మయంపరిచారు, ఘనపరిచారు, పూజించారు. అదే కోణములో గతించినటువంటి వారమంతయు కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించినాడు, పోషించాడు, సంరక్షించాడు, బతికించినాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించినాడు, మరొక ప్రభు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనము ఏం చేయాలి? దినమందు జ్ఞాపకం చేసుకొనొచ్చు స్తుతించేవారుగా ఉండాలి, ఆరాధించు వారమై ఉండాలి. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే కేవలము ఆయన కృప వల్ల మాత్రమే మనం బతికి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు మన కోసమే చేసిన శిలువ యాగం, ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతాం. అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.